బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వము అనేటువంటిది మీ మాట. వచ్చే ఛాన్స్ కూడా లేదు అని చెప్పి అంటున్నారు. సరే, ఈ రెండు ఏమైనప్పటికీ కూడా వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? బీజేపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా ఉండటానికి మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ స్ట్రాటజీ ఏంటి? లేకపోతే ఏమైనా మంత్రదనం ఏమైనా ఉందా? దీంట్లో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, బీజేపీని ఎన్నికల్లో రానివ్వమంటే ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీని ఓడించాలంటే ఏ పార్టీని కలవాలి, ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీలు ఉన్నాయి వాటిని ఐక్యం చేయడం వల్ల సీట్లు ఏంటి, పొత్తులు ఏంటి, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి స్ట్రాటజీస్ అని ఒక భాగం. కానీ ఒక చిన్న భాగం మాత్రమే నా దృష్టిలో, నా పార్టీ దృష్టిలో కూడా. ఓకే, బీజేపీని ఓడించడం అనేది కేవలం ఎన్నికల రంగంలోనే కాదు, మిగతా ఎన్నికలు వచ్చిన ఆ సంవత్సరం ఆ నెలలో కాకుండా మిగతా 4 ఏళ్ల 9 నెలలు 11 నెలల కాలం, ఈ మొత్తం కాలంలో బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఐడియాలజికల్ ఫైట్ జరగాలి సమాజంలో. అది బీజేపీని వెనకగొట్టే సరైన మార్గం, అసలైన మార్గం అది. ఇప్పుడు నేను చెప్పినటువంటి భావజాల రంగం, ఐడియాలజికల్ థెరటికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో, విద్యా రంగంలో కానీ లేక సామాజిక సాంస్కృతిక రంగాల్లో కానీ, వీటన్నిటిలో బీజేపీకి వ్యతిరేకమైన భావజాలాన్ని తీసుకువెళ్ళాలి. ఉదాహరణకు మునుగోడులో మేము చేసినప్పుడు ఎలక్షన్లో కూడా ఒకవైపున ఎలక్షన్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్తూనే ఇంటింటికి బుక్లెట్స్ పంచాం. కమ్యూనిస్టులు ఏం చెబుతున్నారనే బుక్కుల కంటే బీజేపీ సిద్ధాంతకర్తలు గోల్వాల్కర్, హెగ్డేవార్, సావర్కర్ వీళ్ళేం చెప్తున్నారు, దాని అర్థం ఏంటి తెలుసుకోండి అని చెప్పి పుస్తకాలు పంచాను. మీలో గుణాత్మక మార్పుకి ఇది ఒక తొలిమెట్టు అనుకోవచ్చా? తప్పకుండా. నేను ఇంతకుముందు చెప్పిన బలహీనత అవుతుందో అది మీ వ్యక్తిగతంగా చెప్పింది కాదు, మా పార్టీ సెంట్రల్ కమిటీలో మహాసభలు కూడా చర్చ జరిగి డాక్యుమెంట్స్ రాసుకున్నాం మేము. మా ఫెయిల్యూర్ ఇది ఇండియాలో. కాబట్టి ఈ ఫెయిల్యూర్ అధిగమించాలంటే ఫెయిల్యూర్ని గుర్తించడం సరిపోదు, దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఐడియాలజికల్ ఫైట్ పెంచాలి, బుక్లెట్స్ పెంచాలి, సైద్ధాంతికంగా క్లాసులు పెంచాలి, స్టడీ సర్కిల్స్ పెంచాలి, ఏడన్నా రకంగా ఎక్విప్ చేయాలి అనే చర్యలన్నీ మేము ఆలోచన చేస్తున్నాం. కొన్ని అమలు చేయగలుగుతాం. వాటిల్లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వెనుకబడుతనాలు ఉన్నాయి, బట్ వీఆర్ ట్రైయింగ్. ఆ రకంగా చేయడంలో భాగంగానే మునుగోడులో ఆ కృషి అంతా చేసాం. యాక్చువల్గా మేము బీజేపీ చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని సమర్థిస్తుందని మేము చెబితే వాడు మమ్మల్ని తిడతాడు, అబద్ధాలు చెప్తున్నాడు వాడు. వాడు గోల్వాల్కరే చెప్పింది వాళ్ళ ముందు పెడితే ఇంకేం చెప్తాడు? గోల్వాల్కర్ ఏం చెప్పాడు, సావర్కర్ ఏం చెప్పాడు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతా చెత్త అని రాశాడు గోల్వాల్కర్. బంచ్ ఆఫ్ థాట్స్లో ఆయన జర్మనీలో ఒక ముక్క, అమెరికా రాజ్యాంగంలో ఒక ముక్క, లేదా ఇంగ్లాండ్ రాజ్యాంగంలో ఒక ముక్క, ఆ ముక్కలను తీసుకొచ్చి అతుకులు పెట్టి ఓ చెత్త రాశాడు. ఈ చెత్త మనకు పనికిరాదు, అసలు భారతదేశంలో కొత్త రాజ్యాంగం అవసరం లేదు, మనధర్మశాస్త్రమే మన రాజ్యాంగం ఉండాలని చెప్పారు వాళ్ళు. మనధర్మశాస్త్రం ఏం చెప్పిందో అందరికీ తెలుసు. ఏ కులాన్ని ఎట్లా చూడాలి, ఏ శిక్షలు ఎట్లా అమలు చేయాలి, కుల ధర్మాన్ని ఎట్లా పాటించాలి, కుల వృత్తులు ఎట్లా నిలబెట్టుకోవాలని చెప్పిందో అందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటి పాత వ్యవస్థను మళ్ళీ తీసుకురా అంటే మాలమాదిగలు చదువుకోకూడదు, ఇంకెవరు శూద్రులు ఆస్తి ఉండకూడదు, వీళ్ళందరూ సేవలు చేసి బతకాలనే సిద్ధాంతం ఇప్పుడు కూడా అమలు జరగాలి. అది అమలు జరపడంలో లోపం జరుగుతుంది భారతదేశం అనేది వాళ్ళ నాయకులు చెప్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తే ఇట్లా జరుగుతుందనేది అర్థమైతే ప్రజలకు సీన్ వేరేగా ఉంటుంది బీజేపీ. మనం కొత్త చెప్పక్కర్లే, వాళ్ళు నిజంగా వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ప్రజలకు చెప్తే చాలు. వాళ్ళు అవి చెప్పట్లేదు, పుస్తకాల్లో ఉన్నాయి కానీ అవి ముందుకు తీసుకురావట్లేదు. మేము వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, మేము వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఊరిస్తున్నారు. అవి ఎట్లా అబద్ధాలుగా వాగ్దానాలన్నీ అబద్ధాలు అయిపోయినాయో 8 ఏళ్ల కాలంలో, మోడీ కాలంలో అసలైన ఉద్దేశాలు ఏంటో దానికి తగినట్టుగా నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ గోవధ నిషేధ చట్టాలు కానీ, ముస్లిం వ్యతిరేక జీవోలు కానీ ఇవన్నీ ఎట్లా తీసుకొచ్చారు, ఇవన్నీ లింక్ చేసి ప్రజల్లో తీసుకోగలిగితే బీజేపీని ఎవరు దగ్గరికి రానివారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు సమావేశాలు పెడతాయా అని ప్రజలు ఎదురు చూశారు, స్వచ్ఛందంగానే తరలి వచ్చారు. మీరు చెప్పేది వింటారు, పాటించాలని చెప్పి చూస్తారు. కానీ పార్లమెంటరీ రాజకీయాలకు వచ్చేటప్పుడు మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది తమ్మిరెడ్డి గారు. ఇక్కడ మై స్ట్రైట్ క్వశ్చన్ ఈజ్, మీరు ప్రజల్ని అర్థం చేసుకోవడంలో, మీరు ప్రజలకు చేరువ కావడంలో విఫలమయ్యారా? అసలు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఇప్పటి వరకు కూడా? ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడం, మేము ప్రజలను అర్థం చేసుకోవడం కంటే అందరం కలిసి భౌతిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఫెయిల్ అవుతున్నాం. ఒకప్పుడు ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులకు విరగబడి ఓట్లేశారు. అవును, తెలంగాణ పోరాటం అయిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు చాలా బ్రహ్మాండమైన మెజార్టీలు. ఫస్ట్ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్టులు. సుందరయ్య గారు ప్రతిపక్ష నాయకుడు, తొలి ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో.
అప్పుడు రావినారాయణ రెడ్డి గారికి నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది పార్లమెంట్లో. అప్పుడు ఎందుకు ఓట్లేశారు? ఆనాడున్న భౌతిక పరిస్థితి, ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమైన పార్టీ. కాంగ్రెస్గా ఉన్నవాళ్ళు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి జస్టిస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ఏర్పడినప్పటికీ స్వతంత్రం వచ్చి కాంగ్రెస్ అంత బలంగా తయారు కావడం అది ఆటంకం అయిపోయింది. కాబట్టి తమ జీవితాన్ని నిలబెట్టిన దాంట్లో, నిజాంను గద్దె దింపిన దాంట్లో, సాంస్కృతికంగా తమని గుర్తించిన దాంట్లో కమ్యూనిస్టులు వాళ్ళ పాత్ర స్పష్టంగా ఉంది వాళ్ళ జీవనంలో. తప్పనిసరిగా వాళ్ళు ఓటేశారు. అప్పుడు ఎన్నికల్లో పోసే సారా డబ్బు అడ్డం రాలేదు. ఇప్పుడు కూడా మామూలుగా డబ్బు సారా తప్పకుండా పాత్ర వహిస్తుంది, కానీ అదే సర్వస్వం అనుకుంటే ప్రతి ధనవంతుడు గెలవడు. ఇప్పుడు కొన్ని పార్టీలు ముందుకు వచ్చినాయంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏవో ఫుల్ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ నిలబడగలుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే తెలంగాణ రావాలనే కోరికని సాకారం చేయగలిగింది కాబట్టి నిలబడగలిగింది. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్నారు, అన్నీ చేయకపోయినా కొన్నైనా సంక్షేమ పథకాలు అవి చేయగలుగుతుంది కాబట్టి ప్రజల్లో కొంత ఆదరణ ఉంది. అక్కడ కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి జగన్కి ఆదరణ ఉంది. పోగొట్టుకుంటే తర్వాత విషయం వేరే విషయం, కానీ ఏ ఆదరణైనా ఒట్టిగానే రాదు, అది వచ్చింది. ఇప్పుడు ఆర్థిక కోణంలో చూసినప్పుడు గవర్నమెంట్స్ కొన్ని కోరికలకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాయి కాబట్టి కమ్యూనిస్టుల పక్కన ఉంటేనే ఇవన్నీ నెరవేరుతాయనే తప్పనిసరి పరిస్థితి ఏం లేదు ఇప్పుడు. ఓకే, ఈ తాత్కాలికంగా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కష్టపడే పరిస్థితులు వస్తున్నాయి. ఈ సంక్షేమాలు ఎల్లకాలం పనిచేయవు, దాని ఆల్టర్నేటివ్ ఏంటి? కాబట్టి కమ్యూనిస్టులకు బూర్జువాలకు ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆకలైనప్పుడు మొక్కేస్తారు. కమ్యూనిస్టుల విధానం అయితే శాశ్వతంగా వాళ్ళే నిలబడగలిగే పరిస్థితిని సృష్టిస్తారు. ఒక సంక్షేమ పథకం తాత్కాలికంగా రక్షించడం వేరు, ఒక భూమి చేతికి వస్తే శాశ్వతంగా అతను ఆర్థికంగా బలపడటం వేరు. టెంపరీగా నీకు ఒక స్కీమ్ ఇవ్వడం వేరు, పర్మనెంట్గా ఒక ఉద్యోగం ఇవ్వడం వేరు. నీకు అప్పుడప్పుడు సబ్సిడీ ఇవ్వడం వేరు, శాశ్వతంగా నీ జీతం పెంచడం వేరు. ఈ శాశ్వత అంశాలన్నీ కమ్యూనిస్టుల పాలనలో ఉంటాయి, ఈ తాత్కాలికమైన బుర్జువా పార్టీల పాలనలో ఉంటాయి. అయితే మనిషి ఎప్పుడైనా శాశ్వతం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది, ఒట్టిగా రాదు అది. ఈ తాత్కాలికమైన చాలా తేలిగ్గా వస్తాయి. నీ కుర్చీలు నువ్వే కూర్చొని ఉంటే నీ నోటికే వస్తుంది అది, అది ఇష్టపడతాడు ఎప్పుడైనా. అది ఎవాపరేట్ అయ్యేదాకా ఆ పరిస్థితి తప్పదు. ఆ స్టేజ్లో వాళ్ళ సొసైటీ ఉంది, అందుకే కమ్యూనిస్టులు ఈ స్టేట్లో ఉన్నారు. అది నా అభిప్రాయం. తెలంగాణ సీఎం కేసీఆర్ గారి దగ్గర మీ మాట బాగా నడుస్తోంది, మీ ప్రతిపాదన ఏది వెనక్కి పోవట్లేదు అనేటువంటిది బాగా ఉంది. ఇంతకీ అది నిజమైతే ఏ మంత్రం వేశారు తమ్మినేని గారు? మీ మాటలేం చెప్పాం కాబట్టి ఆ మాట నడుస్తుందని అనుకుంటున్నారు. చాలా వైజెస్ట్ ఆన్సర్ సార్. కానీ బయట ఎవరు అట్లా అనుకోవట్లేదు కదా. పొత్తుల కలయికలో మొత్తం అంతా కూడా మీదే కీలక పాత్ర అని చెప్పి అంటున్నారు బయట అంతా. నడుస్తుంటే అట్లాంటి కొన్ని ఎవరి మాట వినరు. నా మాట మీరు వింటున్నారంటే మీకు కొంత ప్రయోజనం ఉంటే వింటారు, మీ మాట నేను వింటున్నానంటే నాకు కొంత ప్రయోజనం ఉంటే వింటాను. ఇక్కడ ఇంట్రెస్ట్లు ముఖ్యం తప్ప ఇంకోటి ఉండదు.